సామెతలు 13:10 చదువుకుందాము. గర్వము వలన జడమే పుట్టును, ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును. గర్వము వలన జగడమే పుట్టును, కానీ మనం ఆలోచించి ఏదైనా చేస్తే మనకి జగడాలు పుట్టవు, ఏమి పుట్టవు. దేవుడి దారిలో నడుచుకుంటాం. ఇలా గర్వంగా ఫీల్ అవుతే నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, అది ఉంది అనుకొని గర్వంగా ఫీల్ అవుతే సాతాను దారిలో ఉంటాయి. అలా పాఠం చూడండి. మేడున్నా మెద్దున్నా పెద్ద గది మీద నీవున్నా, నీలో ఏ సన్య లేకుండా నీకున్నదంతా సున్నా. మేడున్నా మెద్దున్నా పెద్ద గది మీద నీవున్నా, నీలో ఏ సన్న లేకుండా నీకున్నదంతా సున్నా. నీలో ఏ సన్న లేకపోతే నీకు ఎంత ఆస్తులున్నా, ఎన్ని కోట్లున్నా కూడా అవన్నీ జీరోయే. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చదువుకున్నాము. ఇంగ్లీష్లో అయితే ప్రోవర్బ్స్ 13th chapter 10th verse. Only by pride comes connection, but with the well advised is wisdom. అంటే దీంట్లో కూడా ఒకటేలా చూపిస్తుంది. మనం ఎప్పుడైనా ఆలోచించకుండా ఇది అయిపోతుందిలే, ఆ తర్వాత చేసుకుందాంలే, ఇప్పుడు చేసుకుందాంలే, అప్పుడు చేసుకుందాంలే అనుకుంటే మనం అలా గర్వపడుతూ నా దగ్గర ఎంత ఉన్నాయి, నీ దగ్గర 5 rupees ఉన్నాయి, నా దగ్గర 100 rupees ఉన్నాయి అని గర్వపడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, ఏదైనా ఇష్యూ కానీ అంటే మన దగ్గర 100 rupees ఉన్నాయనుకో, ఏమైనా దొంగలు వచ్చారనుకో, 100 rupees కదా ఎక్కువ, 100 rupeesని తీసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు 5 rupeesని కూడా ఉంచేస్తారు కదా. మరి 5 rupeesని కూడా తీసుకెళ్ళిపోయినప్పుడు తనకి ఓన్లీ కొంచెమే ఫెయిల్ అయ్యింది, తనకి మాత్రం ఎక్కువ మొత్తం డబ్బులు అంటే మొత్తం ఫెయిల్ అయినట్లే. అంటే తను ఒకరి దగ్గర 5,000 ఉందనుకో, ఇంకొకరి దగ్గర 5 rupees ఉందనుకో, 10,000, ఇద్దరి దగ్గర 10,000 ఉంది. తనేమో ఆ 5,000 మిగతా ఒక అమ్మాయి 10,000 ఇద్దరికి ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఏమో 1,000 తీసింది, ఇంకో అమ్మాయి ఏమో 500 ఖర్చు పెట్టింది. 500 పోతే మనకి డబ్బులు ఎక్కువ ఉంటాయి, లేకపోతే 1000 పోతే డబ్బులు ఎక్కువ ఉంటాయి. 500 పోతేనే కదా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కానీ 500 లేదు కాబట్టి కాస్త తక్కువ అవుతుంది. అదే దీంట్లో బాగోలేదు అన్నమాట. నెక్స్ట్, మనం ఆలోచించి ఏవైనా చేస్తే మనకి వచ్చే అంటే డబ్బులు ఖర్చు అంటే మనకి స్కూల్ ఫీజు 10,000లో 5,000 అనుకో, తను ఎంత తీసింది, 10,000లో ఒక 6,000 తీస్తుంది. అప్పుడు తనకి లాసా తనకే కదా లాస్. అది దీని మోడల్. నెక్స్ట్ మనం ఇంకోటి చదువుకున్నాము. సామెతలు 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, విధేయుడై ఉన్నవాడు తన నడతలను బాగుగా కొనిపెట్టెను. అంటే జ్ఞానం లేని వారు ఏదైనా నమ్మేస్తారు. సాతాను ఏం చేస్తారంటే, అంటే మనం ఇక్కడ ఉన్నాం, సాతాను మన ఫ్రెండ్ అనుకో, అప్పుడేమో తను వచ్చి మనం ఇక్కడ వీడియోస్లో ఉండకూడదు, చర్చిలో ఉండకూడదు, బయటకు తిరగాలి, ఇలా సాంగ్స్ పాడకూడదు, డ్యాన్స్ వేయాలి, గెంతాలి అని చెప్తాడు సాతాను మన పక్క నుంచి. మనం అంటే జ్ఞానము లేని వాళ్ళుగా ఉండకూడదు. జ్ఞానం లేని వాళ్ళగా ఉండకుండా విధేయులై ఉండి మన మాటని పక్క ఉన్న మాటని నమ్మకూడదు. వాళ్ళు మంచి చెప్తేనే నమ్మలేము, కానీ అన్నిటినీ నమ్మకూడదు. చెడు చెప్తారు, మనం ఇక్కడ ఉండకూడదు, ఇది చాలా ప్రమాదం, చర్చ్ అంటే ప్రమాదం అని చెప్తారు, అది మాత్రం మనం నమ్మకూడదు. చర్చ్ గురించి చెప్తారు వాళ్ళు. తర్వాత సామెతలు 10:4.
బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడుగాను, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు అవ్వును. అంటే మన బద్ధకంగా మనకి ఒక జాబ్ ఉంది, ఆ జాబ్లో అంటే పని చేసిన వాళ్ళకి జీతం ఇస్తారు. మనం లేజీగా ఉన్నాం, అస్సలు మనం పని చేయట్లేదు. కొన్ని ఎగ్జాంపుల్కి ఎగ్జామ్స్ తీసుకుందాం. ఎగ్జామ్స్లో మనం లేజీగా ఉండి చదవకపోతే మనకి ఏమైనా మార్క్స్ వస్తాయా? రావు కదా. మనం చదివి కష్టపడితేనే కదా మనకి మార్క్స్ వచ్చి నెక్స్ట్ జాబ్స్లో కూడా మంచిగా మనకి మార్క్స్ వస్తాయి, జాబ్స్లో కూడా మనకి జాబ్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ 10 సామెతలు 10:5 చదువుకుందాం. వేసవి కాలము కూర్చున్నవాడు బుద్ధిగల కుమారుడు, కొంతకాలముందు నిద్రించువాడు సిగ్గు పరచు కుమారుడు. వేసవి కాలంలో కూర్చుంటారా లేకపోతే తిరుగుతారా, పడుకుంటారా? వేసవి కాలంలో మనం కూర్చునేవాడంట బుద్ధిగల కుమారుడంట. వేసవి కాలంలో పడుకునేవాడంట వాళ్ళ సిగ్గుపరచు కుమారుడంట. అర్థమైందా? దీన్ని బట్టి మోరల్ ఏంటంటే ఈ వాక్యానికి వేసవి కాలం అంటే యేసయ్య అంటే మామూలుగా యేసయ్య అని అంటే స్తుతిపరచని వాడు, కూర్చొని యేసయ్యని స్తుతిపరచని వాడు యేసయ్యని స్తుతిపరచని వాడు బుద్ధిగల కుమారుడు. స్తుతిపరచని కుమారుడు సిగ్గుపరచు కుమారుడు. ఇప్పుడు పవిత్ర గ్రంథమైన సామ్స్ కీర్తనలు చదువుకున్నాము. కీర్తనలు 34:8. చదువుకున్నాము, తెలుగులోనే చదువుకున్నాము. ముప్పై 34:5 చదువుకుందాము. వారు ఆయన తాటు చూడగా వారికి వెలుగు కలిగెను. అంటే వాళ్ళు యేసయ్య వైపు చూడగా అంటే వాళ్ళకి వెలుగు కలిగిందంట. ఎవరికి? దేవుణ్ణి చూడడానికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక స్టార్ కనిపించింది కదా, ఆ స్టార్ దేవుడి వైపు మార్గం చూపించింది కదా, అది ఈ స్టార్. యేసయ్య ఆ స్టార్ని చేశారు. తర్వాత ఇంగ్లీష్లో చదువుకున్నాం. దే లుక్డ్ unto him and were lightest. అంటే వారు చూసారు ఆ స్టార్ని చూస్తే ఆ ప్రవక్తలు యేసయ్య దగ్గరికి నడిచారా లేదా? నడిచారు కదా. అంటే ఆ స్టార్ని యేసయ్య నా దగ్గరికి తీసుకురావడానికి ఆ స్టారే మనకి యేసయ్య. ఆ స్టార్ లానే మనకి యేసయ్య లోకానికి వచ్చి ఒక పర్సన్ లాగా మనకి సిలువలో మరణించి రక్తం కాచి, ఆ రక్తం చాలా విలువైనది.
కోట్ల ఆస్తులున్న దానికన్నా ఎక్కువ కాస్ట్ యేసయ్య రక్తమే. అక్కడ రోమన్ సైనికుడు అక్కడ ఒకడున్నాడు కదా, అప్పుడు యేసయ్య చనిపోయిన తర్వాత చనిపోయారా లేదా అనేసి యేసయ్య గుండె ఎడం దగ్గర కుడి దగ్గర గుచ్చితే ఏమొచ్చింది? బ్లడ్ ఇంకా వాటర్ వచ్చింది. ఆ బ్లడ్ వాటర్ తన కన్ను మీద తగలగానే అతనికి కన్ను సరయ్యింది. అప్పుడు అతను ఆ రోమన్ సైనికుడిగా వదిలేసి యేసయ్యని నమ్మడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏం చేశారు? యేసయ్యనే చంపారు కదా, ఇప్పుడు యేసయ్యకే అంటే యేసయ్యకి ఇష్టమైనలాగా యేసయ్యనే దేవుడని నమ్మి తన కుడి కన్ను చేశాడనన్న అనే దాన్ని బట్టే కదా అతను దేవుడు అనేసి నమ్మి యేసయ్యని పూజించారు. మనం ఎలా పూజించాలి? తను మన కోసం రక్తం కార్చాడు. రక్తం కార్చితే ఎంత నొప్పి పెడుతుంది. రక్తం కార్చి కొరడా దెబ్బల చేత దెబ్బలు తిని మళ్ళీ ఏమో ముళ్ళ కిరీటం పెట్టుకొని చేతులకి మేకులు కొట్టుకొని కాళ్ళు 2 మేకులు కొడితే మనము అలా అవ్వాల్సింది యేసయ్య మనం చేసిన తప్పులన్నీ ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో బలి అయ్యారు. యేసయ్య మన కోసం ఎందుకు బలి అయ్యారు? యేసయ్యకి మనం అంటే ఇష్టం. అంటే ఇప్పుడు వేరే దగ్గర ఉంటుంది, అదేదో దేశం, ఆ దేశంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఒక ఏంజల్ ఉంటుంది. ఆ ఏంజల్ కడుపులో మొత్తం మంట పడుతుంది. పుట్టిన కుమార్తెనైనా దాంట్లో వేసి చంపేస్తారు. దేవుడు అలా విడవడు మనల్ని. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, సహోదరులు విడిచినా, లేకపోతే మన చుట్టాలు విడిచినా, లేకపోతే మన చర్చి వాళ్ళు విడిచినా కూడా యేసయ్య మాత్రం విడవడు. మళ్ళీ సమూయేలు అన్న కొడుకు కదా, సమూయేల్ని యేసయ్య పిలిచాడు. రాత్రి అప్పుడేమో ఏమనుకున్నాడు? అదేదో పాస్టర్ గారు పిలిచారేమో అనుకోండి. పాస్టర్ గారి దగ్గరికి అంటే పాస్టర్ గారు ఏమన్నారు చెప్పమన్నారు. అయ్యా నేను వింటున్నాను, ఏంటో చెప్పండి అని అన్నమన్నారు కదా. అలానే సమూయేలు విన్నాడు కాబట్టే కదా యేసయ్య తనతో మాట్లాడారు. మనతో ఎవరైనా మాట్లాడతారా? యేసయ్య కానీ ఎవరైనా మనం యేసయ్య దగ్గర భయభక్తులు కలిగి ఉంటేనే యేసయ్య కూడా మనతో అలానే మాట్లాడతాడు. సమూయేలుతో మాట్లాడినట్టు. థ్యాంక్ యూ.